Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. I hope these sentences are very helpful for you to speak in English. If you are new to this channel, please like and subscribe. Let's start. వెళ్ళి డ్రెస్ వేసుకో దాదాపు స్కూల్ టైం అయింది. వెళ్ళి డ్రెస్ వేసుకో దాదాపు స్కూల్ టైం అయింది. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. గో అండ్ గెట్ డ్రెస్డ్. ఇట్స్ నియర్లీ టైమ్ ఫర్ స్కూల్. Go and get dressed. It's nearly time for school. See the next one. నాకు ఒకటి ఇవ్వు. నాకు ఒకటి ఇవ్వు అని అడగడానికి గివ్ వన్ టు మీ. గివ్ వన్ టు మీ. See the next one. తలుపులు మూసి ఉంచు. తలుపులు మూసి ఉంచు. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. కీప్ ద డోర్స్ క్లోజ్డ్. కీప్ ద డోర్స్ క్లోజ్డ్. See the next one. మంటను మండిస్తూ ఉండు. మంటను మండిస్తూ ఉండు అని చెప్పడానికి కీప్ ద ఫైర్ బర్నింగ్. కీప్ ద ఫైర్ బర్నింగ్. సి ద నెక్స్ట్ వన్. ఈ అడ్వాన్స్ ఉంచు. ఈ అడ్వాన్స్ ఉంచు. కీప్ దిస్ అడ్వాన్స్. కీప్ దిస్ అడ్వాన్స్. మిగిలింది ఆమె కోసం ఉంచు. మిగిలింది ఆమె కోసం ఉంచు అని చెప్పడానికి కీప్ ద రెస్ట్ ఫర్ హెర్. కీప్ ద రెస్ట్ ఫర్ హెర్. సి ద నెక్స్ట్ వన్. కార్ను రెడీగా ఉంచు. కార్ను రెడీగా ఉంచు. కీప్ ద కార్ రెడీ. కీప్ ద కార్ రెడీ. నేను చేయదలుచుకున్నది చేస్తాను. జనాన్ని అనుసరించను. నేను చేయదలుచుకున్నది చేస్తాను. జనాలను అనుసరించను. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఐ డూ వాట్ ఐ వాంట్ టు డూ. ఐ డోంట్ ఫాలో ద క్రౌడ్. ఐ డూ వాట్ ఐ వాంట్ టు డూ. ఐ డోంట్ ఫాలో ద క్రౌడ్. నేను చేయదలుచుకున్నది చేస్తాను. ఐ డూ వాట్ ఐ వాంట్ టు డూ. నేను జనాలను అనుసరించను అని చెప్పడానికి ఐ డోంట్ ఫాలో ద క్రౌడ్. ఈ విధంగా సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయవచ్చు. సి ద నెక్స్ట్ వన్. నా పనులకు నేనే సమాధానం చెప్పుకోవాలి. నా పనులకు నేనే సమాధానం చెప్పుకోవాలని చెప్పడానికి ఐ హ్యావ్ టు ఆన్సర్ ఫర్ మై యాక్షన్స్. ఐ హ్యావ్ టు ఆన్సర్ ఫర్ మై యాక్షన్స్. సి ద నెక్స్ట్ వన్. నువ్వు ఏమైనా చెప్పదలుచుకుంటే నేరుగా ఇక్కడే చెప్పు. నువ్వు ఏమైనా చెప్పదలుచుకుంటే నేరుగా ఇక్కడే చెప్పు. Whatever you have to say straight away here itself. Whatever you have to say straight away here itself. See the next one. ఈ సాయంత్రం వర్షం కురిసేలా కనిపిస్తుంది. ఈ సాయంత్రం వర్షం కురిసేలా కనిపిస్తుంది. It looks as if it will rain this afternoon. It looks as if it will rain this afternoon. See the next one. ఆమె తన తల్లిదండ్రులతో జీవిస్తున్నది. ఆమె తన తల్లిదండ్రులతో జీవిస్తున్నదని చెప్పడానికి షీ లివ్స్ విత్ హెర్ పేరెంట్స్. షీ లివ్స్ విత్ హెర్ పేరెంట్స్. సి ద నెక్స్ట్ వన్. నేను ఇక్కడకు నా స్వంత నిర్ణయంపైనే వచ్చాను. నేను ఇక్కడికి నా స్వంత నిర్ణయంపైనే వచ్చాను. ఇంగ్లీష్లో ఐ హ్యావ్ కమ్ హియర్ ఆఫ్ మై ఓన్ ఫ్రీ విల్. ఐ హ్యావ్ కమ్ హియర్ ఆఫ్ మై ఓన్ ఫ్రీ విల్. సి ద నెక్స్ట్ వన్. నేను మీ సహాయం కోసం వచ్చాను. నేను మీ సహాయం కోసం వచ్చాను చెప్పడానికి ఐ హ్యావ్ కమ్ ఫర్ యువర్ హెల్ప్. ఐ హ్యావ్ కమ్ ఫర్ యువర్ హెల్ప్. ట్రైన్ ప్లాట్ఫామ్కి ఎప్పుడో వచ్చేసింది. ట్రైన్ ప్లాట్ఫామ్కి ఎప్పుడో వచ్చేసింది అని చెప్పడానికి ద ట్రైన్ హ్యాస్ ఆల్రెడీ అరైవ్డ్ ఆన్ ద ప్లాట్ఫామ్. ద ట్రైన్ హ్యాస్ ఆల్రెడీ అరైవ్డ్ ఆన్ ద ప్లాట్ఫామ్. ఈ విధంగా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు. సి ద నెక్స్ట్ వన్. నువ్వు మా ఇంటికి మొదటిసారి వచ్చావు. నువ్వు మా ఇంటికి మొదటిసారి వచ్చావు. యూ హ్యావ్ కమ్ టు అవర్ హౌస్ ఫర్ ద ఫస్ట్ టైం. యూ హ్యావ్ కమ్ టు అవర్ హౌస్ ఫర్ ద ఫస్ట్ టైం. సి ద నెక్స్ట్ వన్. ఈ రోజు వరకు నేను నీకు ₹1,00,000 ఇచ్చాను. ఈ రోజు వరకు నేను నీకు ₹1,00,000 ఇచ్చాను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ హ్యావ్ గివెన్ యూ ₹1,00,000 టిల్ డేట్. ఐ హ్యావ్ గివెన్ యూ ₹1,00,000 టిల్ డేట్. సి ద నెక్స్ట్ వన్. అతడి స్వరం బొంగురుపోయింది. అతడి స్వరం బొంగురుపోయింది అని చెప్తూ ఉంటాం కదా. ఇంగ్లీష్లో హిజ్ వాయిస్ హ్యాస్ గాన్ హార్స్. హిజ్ వాయిస్ హ్యాస్ గాన్ హార్స్. సి ద నెక్స్ట్ వన్. నువ్వు నన్ను మోసం చేశావు. నువ్వు నన్ను మోసం చేశావు. ఇంగ్లీష్లో యూ హ్యావ్ డిసీవ్డ్ మీ. యూ హ్యావ్ డిసీవ్డ్ మీ. చీటెడ్, డిసీవ్డ్ రెండు కూడా సేమ్. చీటెడ్ కూడా యూస్ చేయొచ్చు. యూ హ్యావ్ చీటెడ్ మీ ఇలా కూడా చెప్పవచ్చు. సి ద నెక్స్ట్ వన్.
నేను నీకన్నా ఎక్కువ తిన్నాను. నేను నీకన్నా ఎక్కువ తిన్నాను అని చెప్పడానికి ఐ హావ్ ఈటెన్ మోర్ దాన్ యూ. ఐ హావ్ ఈటెన్ మోర్ దాన్ యూ. దీన్ని ఎలా చేయాలో నేను మర్చిపోయాను. దీన్ని ఎలా చేయాలో నేను మరిచిపోయాను. ఐ హావ్ ఫర్గాటెన్ హౌ టు డూ ఇట్. ఐ హావ్ ఫర్గాటెన్ హౌ టు డూ ఇట్. అతనికేదో జరిగింది. అతనికేదో జరిగింది అని అంటూ ఉంటాం కదా! జనరల్ కన్వర్జేషన్స్‌లో. దీన్ని ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. సంథింగ్ హాస్ హ్యాపెండ్ టు హిమ్. సంథింగ్ హాస్ హ్యాపెండ్ టు హిమ్. సీ ద నెక్స్ట్ వన్. ట్రైన్ ఇప్పుడే వెళ్ళిపోయింది. ట్రైన్ ఇప్పుడే వెళ్ళిపోయిందని చెప్పడానికి ద ట్రైన్ హ్యాస్ జస్ట్ లెఫ్ట్. ద ట్రైన్ హ్యాస్ జస్ట్ లెఫ్ట్. నాకు ఆమె ఏడాది నుండి తెలుసు. నాకు ఆమె ఏడాది నుండి తెలుసు అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో ఐ హావ్ నోన్ హెర్ ఫర్ ఎ ఇయర్. ఐ హావ్ నోన్ హెర్ ఫర్ ఎ ఇయర్. సీ ద నెక్స్ట్ వన్. నేను నా బ్యాగ్‌ని కార్‌లో వదిలేశాను. నేను నా బ్యాగ్‌ని కార్‌లో వదిలేశానని చెప్పడానికి ఇంగ్లీష్‌లో ఐ హావ్ లెఫ్ట్ మై బ్యాగ్ ఇన్ ద కార్. ఐ హావ్ లెఫ్ట్ మై బ్యాగ్ ఇన్ ద కార్. సీ ద నెక్స్ట్ వన్. నేనంతటా వెతికాను. కానీ ఇంకా అది కనపడలేదు. నేను అంతా వెతికాను. కానీ ఇంకా అది కనపడలేదని చెప్పడానికి ఐ హావ్ లుక్డ్ ఎవ్రీవేర్ బట్ స్టిల్ ఐ కాంట్ ఫైండ్ ఇట్. ఐ హావ్ లుక్డ్ ఎవ్రీవేర్ అంటే నేనంతా వెతికాను. బట్ స్టిల్ ఐ కాంట్ ఫైండ్ ఇట్. కానీ ఇంకా అది కనపడలేదు అని చెప్పడానికి. సీ ద నెక్స్ట్ వన్. మనకింకా 3 నిమిషాలు మిగిలి ఉంది. మనకింకా 3 నిమిషాలు మిగిలి ఉందని చెప్పడానికి వీ హావ్ గాట్ 3 మినిట్స్ లెఫ్ట్. వీ హావ్ గాట్ 3 మినిట్స్ లెఫ్ట్. సీ ద నెక్స్ట్ వన్. ఆమె కాలేజ్‌కో మరెక్కడికో వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు. ఆమె కాలేజ్‌కో మరెక్కడికో వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు అని చెప్పడానికి షీ హాస్ గాన్ టు కాలేజ్ ఆర్ సమ్‌వేర్ అండ్ ఈజ్ యెట్ టు రిటర్న్. షీ హాస్ గాన్ టు కాలేజ్ ఆర్ సమ్‌వేర్ అండ్ ఈజ్ యెట్ టు రిటర్న్. షీ హాస్ గాన్ టు కాలేజ్ ఆర్ సమ్‌వేర్ అంటే ఆమె కాలేజ్‌కో మరెక్కడికో వెళ్ళింది. ఇంకా తిరిగి రాలేదు. అండ్ ఈజ్ యెట్ టు రిటర్న్. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. మా నాన్నగారు సెలవులో ఉన్నారు. మా నాన్నగారు ఈరోజు సెలవులో ఉన్నారు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. మై ఫాదర్ ఈజ్ ఆన్ లీవ్ టుడే. మై ఫాదర్ ఈజ్ ఆన్ లీవ్ టుడే. సీ ద నెక్స్ట్ వన్. మీరు సెలవులో ఉన్నారా? మీరు సెలవులో ఉన్నారా? ఆర్ యూ ఆన్ హాలిడే? ఆర్ యూ ఆన్ హాలిడే? సీ ద నెక్స్ట్ వన్. మాటలు జాగ్రత్తగా రానివ్వండి. మాటలు జాగ్రత్తగా రానివ్వండి అని చెప్పడానికి మైండ్ యువర్ వర్డ్స్. మైండ్ యువర్ వర్డ్స్. నేను ప్రిన్సిపల్‌ని కలవచ్చా? నేను ప్రిన్సిపల్‌ని కలవచ్చా అని అడగడానికి మే ఐ సీ ద ప్రిన్సిపల్? మే ఐ సీ ద ప్రిన్సిపల్? సీ ద నెక్స్ట్ వన్. ఇది చాలా టైట్‌గా ఉంది. ఇది చాలా టైట్‌గా ఉందంటూ ఉంటాం కదా! ఇంగ్లీష్‌లో ఇట్ ఈస్ వెరీ టైట్. ఇట్ ఈస్ వెరీ టైట్. ఇది చాలా పొట్టిగా ఉంది. ఇది చాలా పొట్టిగా ఉందనడానికి ఇట్ ఈస్ వెరీ షార్ట్. ఇట్ ఈస్ వెరీ షార్ట్. సీ ద నెక్స్ట్ వన్. ఇది చాలా వదులుగా ఉంది. ఇది చాలా వదులుగా ఉందని చెప్పడానికి ఇట్ ఈస్ వెరీ లూజ్. ఇట్ ఈస్ వెరీ లూజ్. సీ ద నెక్స్ట్ వన్. ఇది నాకు తేడాగా అనిపించడం లేదు. ఇది నాకు తేడాగా అనిపించడం లేదు అని చెప్పడానికి ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ టు మీ. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ టు మీ. సీ ద నెక్స్ట్ వన్. నేను నిన్ను వదులుకోవాలనుకోవడం లేదు. నేను నిన్ను వదులుకోవాలనుకోవడం లేదని చెప్పడానికి ఇంగ్లీష్‌లో ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ. ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ. సీ ద నెక్స్ట్ వన్. నేను నీకిప్పుడు ఏం చెప్పాలనుకోవడం లేదు. నేను నీకు ఇప్పుడు చెప్పాలనుకోవడం లేదు. ఇంగ్లీష్‌లో ఐ డోంట్ వాంట్ టు టెల్ యూ నౌ. ఐ డోంట్ వాంట్ టు టెల్ యూ నౌ. అతడు ఏం చేస్తుంటాడో నాకు తెలీదు. అతడు ఏం చేస్తుంటాడో నాకు తెలీదు అని చెప్పడానికి ఐ డోంట్ నో వాట్ హీ ఈజ్. ఐ డోంట్ నో వాట్ హీ ఈజ్. Keep practicing, everybody. Thank you for watching. Please like and subscribe. Learn English with Josh.